పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, వాలంటీర్లకు నగదు బహుమతులు పెంపు. అంతరిక్షంలో రష్యా అణ్వాయుధాలు, అమెరికా ఆందోళన. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, బాండ్ల వివరాలు ఇవ్వాలని ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు. రైతులపైకి సోనిక్ ఆయుధం, అన్నదాతల కర్ణబేరిని దెబ్బతీసే కుయుక్తి, అమెరికా నుంచి 5 LRADల కొనుగోలు. లోక్సభ ఎన్నికలకు 3.4 లక్షల కేంద్ర బలగాలు, ఈసీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఏపీలోని వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాన ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసం నియమించిన వాలంటీర్లకు అందించే ఆర్థిక సహాయం పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు అందిస్తున్న నగదు పురస్కారాలు మొత్తం పెంచింది. ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లలో సేవా వజ్ర పురస్కారానికి ఎంపికైన వారికి నగదు బహుమతి 30,000 రూపాయల నుంచి 45,000 రూపాయలకు పెంచివేశారు. సేవారత్న పురస్కారం కింద 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలకు పెంచారు. సేవా మిత్ర పురస్కారం కింద 10,000 రూపాయల నుంచి 15,000కు పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,55,464 మంది వాలంటీర్లకు 392.05 కోట్ల రూపాయల నగదు పురస్కారాలను అందిస్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. ఉత్తమ గ్రామ, వార్డు, సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేస్తామని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజులు వాలంటీర్ల పురస్కారాల ప్రధాన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం వైఎస్ జగన్ లాంఛనపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించేందుకు రష్యా ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా పేర్కొంది. జాతీయ భద్రతకు ఇది తీవ్ర విఘాతంగా మారే అవకాశం ఉన్నట్లు అమెరికా తెలిపింది. న్యూయార్క్ టైమ్స్లో దీనికి సంబంధించిన కథనం వచ్చింది. అమెరికా శాటిలైట్ వ్యవస్థను రష్యా అంతరిక్ష అణ్వాయుధం ప్రమాదంలో నెట్టివేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు నివేదికను తయారు చేశారు. అయితే ప్రస్తుత దశలో అంతరిక్ష ఆయుధాన్ని ఢీకొనే వ్యవస్థ తమ వద్ద లేదని అమెరికా అంటోంది. రష్యా ఆయుధం వల్ల అంతరిక్షంలోని కమ్యూనికేషన్ నిఘా వ్యవస్థ ధ్వంసమయ్యే అవకాశాలు ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. 1967లో కుదిరిన వాటర్ స్పేస్ ట్రీటీని రష్యా ఉల్లంఘిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం అన్ని రకాల అంతరిక్ష అణ్వాయుధాలపై నిషేధం ఉంది. నిజానికి అంతరిక్షంలో అణ్వాయుధాన్ని రష్యా మోహరిస్తుందో లేదో తెలియదు. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం అధ్యక్షుడు బైడెన్కు రిపోర్టును చేరవేశారు. అయితే రష్యా ఆయుధం గురించి పూర్తి సమాచారాన్ని కాంగ్రెస్ సభ్యులకు తెలియజేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఆ తీర్పును ఇచ్చింది. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్కు చట్టబద్దత ఉంటుందా లేదా అన్న పిటిషన్లపై కోర్టు తీర్పును వెలువరించింది. బ్లాక్ మనీ సమస్యను పరిష్కరించేందుకు పోల్ బాండ్ల స్కీమ్ ఒక్కటే పరిష్కారం కాదు అని కోర్టు పేర్కొంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలు ఆ ధర్మాసనంలో ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ వ్యతిరేకమని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. ఆర్పీఏ, ఐటీ చట్టంలో 29(1) సెక్షన్ సవరణ రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది అన్నారు.
ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసే బ్యాంకులు తక్షణమే బాండ్లను నిలిపివేయాలని కోర్టు తన తీర్పులో తెలిపింది. నిధులు అందుకున్న రాజకీయ పార్టీలు వివరాలను ఎస్బీఐ బ్యాంకు వెల్లడించాలని కోర్టు కోరింది. మార్చి 6వ తేదీలోగా ఎన్నికల సంఘానికి ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి బాండుకు చెందిన వివరాలను ఎస్బీఐ వెల్లడించాలి. మార్చి 13వ తేదీ వరకు తమ అధికారిక వెబ్సైట్ ఎన్నికల సంఘం ఆ సమాచారాన్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీల ఖాతాలో జమ చేయకుంటే వాటిని రిటర్న్ చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. పంటలకు మద్దతు ధరపై చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు తదితర డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని వైపు దూసుకొచ్చిన వేల మంది అన్నదాతలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులకు సరికొత్త ఆయుధాలను అందజేసింది. రైతుల ఆందోళనను భగ్నం చేయటానికి వారి కర్ణబేరిని పగలగొట్టడమే పరిష్కారం అని ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఆ క్రమంలోనే పోలీసులు ఈసారి దీర్ఘశ్రేణి అకౌస్టిక్ పరికరాలు లేదా అల్లరి మూకలను నియంత్రించే శబ్ద ఫిరంగులను సరిహద్దుల్లో మోహరించారు. ఈ పరికరాలు ఒకే దిశగా భారీ స్థాయిలో ధ్వనిని విడుదల చేస్తాయి. ఆ ధ్వని దాటికి నిరసనకారులు తమ వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ LRADలను అమెరికా సైన్యం 2000 సంవత్సరంలో తయారు చేసుకుంది. ఢిల్లీ పోలీసులు 2013లో ఒక్కోదానికి 30 లక్షల రూపాయలను వెచ్చించి 5 LRADలను అమెరికా నుంచి కొనుగోలు చేశారు. రైతులు సైతం పోలీసుల దాడులను భగ్నం చేసేందుకు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు. పోలీసులు డ్రోన్ల సాయంతో రైతులపైకి పొగ బాంబులను జారవిడుస్తుండగా డ్రోన్లను నేలకూల్చేందుకు రైతులు పతంగులను ఎగురవేయడం గమనార్హం. లోక్సభ, 4 రాష్ట్రాల శాసనసభల ఎన్నికల నిర్వహణ కోసం 3.4 లక్షల మంది సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది అవసరమని ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణలకు ఆటంకాలు లేకుండా రైళ్లలో అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపింది. సిబ్బందిని దశల వారీగా వివిధ ప్రాంతాలకు తరలించవలసి ఉంటుందని చెప్పింది. ఓటర్లలో నమ్మకాన్ని పెంచే చర్యలు, పోలింగ్ రోజున నిర్వహించే విధులు, ఈవీఎంల భద్రత, స్ట్రాంగ్ రూమ్స్ భద్రత వంటి విధులలో CAPF సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ కోరారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో వెల్లడించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా జరగడం కోసం సుమారు 3400 కంపెనీల CAPF సిబ్బందిని దశల వారీగా మోహరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభల ఎన్నికలు కూడా త్వరలో జరుగుతాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.